నిజామాబాద్ లోక్సభ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ 185లో రైతులే 178 మంది ఉన్నట్టు ఎన్నికల అధికారి రజత్ కుమార్ కూడా పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు. రైతులు ఎక్కువగా నామినేషన్లు వేశారు. ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలి? అంటే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే విరాళాలు పోగు చేసుకొని నామినేషన్లు వేశారు. ఎందుకు వేశారు? వాళ్ళని అభినందించాలి. చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, రాజకీయ ఒత్తిళ్ళు. ఒకరిద్దరు ఉపసంహరించుకున్నట్టు కూడా కనిపిస్తోంది. కానీ తమ నిరసనను దేశ వ్యాప్తంగా వినిపించాలంటే ఇదొక మార్గంగా ఆ రైతులు భావించారు. ఒక రకంగా దిస్ సివిల్ ఒక డిసెంట్ అంటే ఒక నిరసనను తెలిపే అనేక మార్గాలు ఇదొక మార్గం. చాలా విమర్శలు కూడా వచ్చాయి. వారిని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, అందువల్లనే వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారు అని. నామినేషన్ వేయడం వల్ల ఏ పార్టీకి నష్టమే ఉండదు కదా. నామినేషన్ వేసినంత మాత్రాన్నే అభ్యర్థుల జయాపజయాలు తలకిందులు కావు. ఎందుకు కొంపల మునిగేది ఉంది? మ్యాక్సిమం అయితే బ్యాలెట్ పేపర్ అవుతుంది. ఆ రిజల్ట్ కాస్తంత ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు మిగతా అన్ని రిజల్ట్స్ మీకు మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపల అయిపోతే ఈ నిజామాబాద్ ఫలితం మాత్రం రాత్రి అవుతుంది, లేదా తెల్లారు మార్నింగ్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇంతమంది అభ్యర్థులు నిలబెట్టడానికి ఇవన్నీ లెక్కించాలని సమయం అవుతుంది. దానివల్ల రైతులు సాధించేది ఏంటి అంటే దేశమంతటా దృష్టి పడుతుంది. ఎందుకంటే అది సాధారణ సీటు కూడా కాదు. టీఆర్ఎస్ తరఫున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమార్తె పార్లమెంట్లో కూడా కొంత మీకు పలుకుబడి కలిగినటువంటి ఎంపీ, బాగా ఆర్టికులేటింగ్గా పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీ కవిత గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి సీటు. అందువల్ల సమస్యని దేశవ్యాప్తంగా వినిపించేందుకు అదొక ఉపయోగపడేటువంటి స్థానం అది. ఎందుకంటే ఇష్యూస్ కూడా చాలా సీరియస్. పసుపు బోర్డు పెడతామని ఇప్పుడు రామ్ మాధవ్ గారు నిన్న ప్రకటించారు. 5 ఏళ్ళు ఏం చేశారు పసుపు బోర్డు పెట్టమని? 5 ఏళ్ళుగా అడుగుతుంటే పసుపు బోర్డు పెట్టిన దాఖలా లేవు. పసుపు ఇంపోర్ట్ ప్రైస్ ఏమో బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన దేశం నుంచి పెద్ద ఎత్తున పసుపు ఎగుమతి అవుతుంది. మరి పసుపు ఎక్స్పోర్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎందుకు ఆ ఫలితం రైతుకు దక్కడం లేదు? అందువల్ల ఇవాళ నిజామాబాద్ రైతులు ఏమంటున్నారు? మీరు పసుపు బోర్డు పెట్టండి, పసుపు పరిశోధనా కేంద్రం పెట్టండి, ఆ పసుపును ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. అందువల్ల పసుపు రైతులైనా ఎర్రజొన్న రైతులైనా, ఎర్రజొన్న కూడా నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఫాడర్గా పశుగ్రాసంగా వాడతారు. అందువల్ల మంచి డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్నా కూడా ధరలు ఎందుకు పడిపోతున్నాయి? అందువల్ల ఇది క్లియర్గా మిడిల్ మెన్ మధ్య దళారీలు కుమ్మక్కై ఈ పని చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా నిద్ర మేల్కోవాలి కదా. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు అడుగుతున్నది, చాలా ఏళ్ళుగా పోరాడుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు పెట్టుకొని ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల నాయకత్వంలో ఈ ఉద్యమం జరగడం లేదు. స్వచ్ఛందంగా రైతులు తమంతట తాముగా ఉద్యమం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల పిలుపుల మేరకు రాస్తారోకోలు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు, నిరసనలు తెలిపారు. అనేక నిరసనలో భాగంగా మేము కూడా నామినేషన్ వేస్తామంటున్నారు. చాలా మంచి నిరసన. ఇదేమి వాయిలెంట్ కాదు, ఎవరికి ఇబ్బంది లేదు. మేము కూడా నామినేషన్ అయిన ద్వారా మా వాయిస్ వినిపిస్తాం. వాళ్ళు ఏం గెలుస్తారనో, ఎంపీలు అవుతారేమో, లేకుంటే బుగ్గకారులు వస్తాయేనో, 4 గన్మెన్లు వస్తారేమో, 2 పిఏలు వస్తారేమో, 4 కాంట్రాక్ట్లు వస్తాయేమో కాదు కదా వాళ్ళు చేసేది. మా పసుపు రైతుల ఆవేదన దేశమంతటా వినిపించాలి. దేశమంతటా ఈ రాజకీయ వ్యవస్థ పసుపు రైతుకు న్యాయం చేయలేకపోయారు, ఈ ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోయాయి. ఎంత ఆశ్చర్యం! 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత రామ్ మాధవ్ వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు పెడతాం. మిమ్మల్ని గెలిపించారు కదా 5 ఏళ్ళు. విచిత్రంగా ఉంది. ఇప్పుడు మేనిఫెస్టోలో పెడతాం అంటే ఇన్నేళ్ళ నుంచి మీకు మేనిఫెస్టోలో పెట్టాలని ఆలోచన రాలేదా? ఇవాళ సమస్య కాదు అది. నేను శాసన మండలిలో ఉపన్యాసం ఇచ్చినప్పుడు కూడా నిజామాబాద్లో పసుపు పరిశోధన కేంద్రం పెట్టాలని, పసుపు బోర్డు పెట్టాలని తెలంగాణ వచ్చిన తొలి రోజున మాట్లాడిన ఉపన్యాసంలో కూడా నేను చెప్పాను. మరి నాలాంటి అక్కడ ప్రజాప్రతినిధి కూడా కాదు, నేను హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ప్రజాప్రతినిధి. మరి ఏం చేస్తున్నట్లు? అందువల్ల డెఫినెట్గా మనం రైతులను అభినందించాలి, ఆ నిరసనకు స్వాగతం పలకాలి, ఆ నిరసన ఆహ్వానించాలి కూడా.
సో నాగేశ్వర గారు, మొన్న కవిత కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు, కేంద్రంకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. రైతులు అక్కడ రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదైతే అమేథీ ఉందో, అలాగే వారణాసి మోదీ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ నామినేషన్లు వేస్తే వాళ్ళకి తెలిసి వస్తుంది అన్నట్టు కామెంట్ కూడా చేశారు. మరి అక్కడ నామినేషన్ వేయాలంటే నిజామాబాద్ పసుపు రైతులు పోయి వేయలేరు కదా. మరి అక్కడ రైతులు వేయాలి. కవిత గారు ముందు ఒక 6 నెలల ముందు పోయి అమేథీ రైతుల్ని, వారణాసి రైతుల్ని జాగృతం చేసి వారు, ఎందుకంటే ఈ మధ్య ఎలాగో జాతీయ పార్టీ పెట్టబోతున్నారు కదా, ప్రకటించారు కదా, బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ఫెడరల్ ఫ్రంట్ పెట్టబోతున్నారు కదా, ఫెడరల్ ఫ్రంట్ తరఫున అక్కడ రైతుల్ని జాగృతం చేసి నామినేషన్ వేయించేస్తే సంతోషించేవాళ్ళం, అందులో అనుమానం లేదు. ఇది కవిత గారికి వ్యతిరేకంగా నామినేషన్ అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ తమ సమస్యను లేవనెత్తడానికి నామినేషన్. నిజంగానే కవితనే టార్గెట్ చేసి నామినేషన్ వేసేందుకు, కవితను టార్గెట్ చేసి ఓడించాలని చూస్తారు కదా. నామినేషన్ అయితే కవిత గారు ఓడిపోరు కదా. నామినేషన్ వేయకుండా కవితను ఓడించడానికి ఓటేస్తే ఓడిపోతారు కదా. అందువల్ల దీంట్లో రైతులు స్వచ్ఛందంగా వ్యక్తం చేస్తున్న నిరసనను రాజకీయ అద్దాలతో చూడకండి, ఒక నిరసన సమస్య దృక్పథంతో చూడండి. అమేథీ కాదు, వారణాసి కాదు, దేశమంతటా కూడా రైతులు నిరసనగా తెలపాలి. ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రైతు బంధు పెట్టి 8,000 ఇచ్చినా, పిఎం కిసాన్ పెట్టి 6,000 ఇచ్చినా ఎందుకు మరి రైతులు ఆగ్రహంతో ఉన్నారు? దీనికి ఆన్సర్ దొరకాలి కదా. దీనికి ఆన్సర్ వెతుక్కోకుండా ఇక్కడ రైతులు కాదు అక్కడ రైతులు అంటే వేయాలి, మంచిదే, కానీ ఎవరు వేయించాలి? పసుపు రైతులు అక్కడ వాళ్ళు డొనేషన్లు సమకూర్చుకొని ఆఖరికి అందులో ఎవరన్నా ఆ రైతుల పిల్లలు సాఫ్ట్వేర్లో ఉంటే వాళ్ళు కూడా పాపం అక్కడ విరాళాలు వసూలు చేశారు. అందువల్ల అలాంటి వాళ్ళంతా వాళ్ళు డబ్బులు వేసుకొని వాళ్ళు పే చేశారు. మరి మీరు కూడా అక్కడ ఉన్న రైతులకు 20 లక్షలు 30 లక్షలు పంపించి నామినేషన్లు వేయించుంటే మంచిగా ఉండేది, డెఫినెట్గా బెటరే కదా. ఆ రకంగా రైతుల ఆగ్రహం దేశమంతటా వ్యక్తమయ్యేది. ఈ గొడవ కూడా పోయేది ఈవీఎంల మీద పంచాయతీ, అంతటా బ్యాలెట్ పేపర్లు వచ్చే వరకు.